మీ నీళ్ళు కావు, పక్క వాళ్ళ నీళ్ళు. పక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ నీళ్ళల్లో కడుక్కున్నందుకు. కడుక్కున్నాడు. కడుక్కుంటానికి ఎందుకు అట్లా కూడా అన్నా కాళ్ళంద పడ్డా. నీళ్ళు కాకపోతే ఎత్తిపోతాం, చేది పారిపోతాం. ఎందుకు కొడతాను అని కూడా అన్నా. అనగానే అక్కడ ముండ్ల చెట్టు ఉన్నది సారు. ఆ ముండ్ల దానిమ్మ చెట్టు అల్లకెళ్ళి వచ్చింది. అల్లకెళ్ళి ఎంటికలు పట్టి జురుబాలు పట్టి కొట్టుకుంటూ వస్తాను సార్. కొట్టుకుంటూ రాగానే గిల్లకలు పడేచ్చింది సార్. ఇళ్ళకెళ్ళి పడేచ్చింది. అట్ని కొట్టు మన తాత అని ఇంట్లోకెళ్ళి పడి నారలకెళ్ళి పడిపోయింది సార్. పోయిండు వాడు మందు ఎప్పుడు తెచ్చుకున్నాడో ఏం కాదో నాకైతే తెలియదు. తెలిసినా నేను ఎక్కడన్నా పారేసుకుందును. ఇంట్లోకి పోయిండు. ఆ ఇంట్లోకి వెళ్ళి మూత తీసుకుంటా తాక్కుంటా వచ్చిండు. ఆమె కాళ్ళు ఏందని పారేసిండు సార్. పారేయంగానే ఇక ఆడికి ఇక బొన్న మనోడు మందు తాగిండని ఇలా పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ ఇంటికన్నా అవి ఉరుపులు సబ్బు నీళ్ళు పెట్టి తాగింది బయటికి కక్కేయడానికి సబ్బు నీళ్ళు తాపించింది. మీరే తాపించలా? తాపించింది. 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 తాపియంగానే ఇక అంతలో ఇక ఇట్లా పిక్కని కాళ్ళు చేతులు ఇక ఎవ్వలేరు. మగ దిక్కు లేరు మీ కుటుంబానికి? ఎవ్వలేరు సార్. ఇక పాప ఇక తీసుకొని ఇక బడిని తీసుకొని అటు మన తీసుకొని వచ్చినాం సార్.